ఎప్పుడైనా మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, మిమ్మల్ని పైన పైన ఏమంటారు అటకం మీద నుండి సూట్ కేసు తీయమన్నారనుకోండి, స్టూల్ ఇస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఎక్కేస్తారా? చూసుకుంటారా స్టూల్ బాగుందో లేదో చూస్తాం లేదా? అది మన వెయిట్ చూసుకుంటాం. ఆగుద్దా లేదా? అది బాగుందని చూద్దాం. ఎప్పుడైతే స్టూల్ మంచిగా స్టేబుల్గా ఉండాలంటే ఏముండాలి? 4 కాళ్ళు సమానంగా ఉండాలి, ఎస్. బాగా స్ట్రాంగ్గా ఉండాలి కదా. సపోజ్ ఒక కాలు తక్కువ ఉంది, ఒక కాలు కొంచెం ఎక్కువ ఉంటేమో చెప్పండి, అది బ్యాలెన్స్ కింద ఉండదు కదా. పడిపోతుంది. బ్యాలెన్స్ లేక పడిపోతుంది సార్, సో మనం ఏం పడిపోతాం మనం నేర్చుకున్నప్పుడు ఎక్కువ. 4 పిల్లర్స్ ఆఫ్ హెల్త్. హెల్త్ గురించి 4 పిల్లర్స్. దేనికేంటి? జబ్బులు రాకుండా వచ్చిన పోగొడటానికి ఉన్నటువంటి పాయింట్స్ అనమాట. చూద్దాం అసలు ఏంటి అనేది. ఇందాక ముందు చూసాం కదా. చూడండి, కెమికల్ అంటే మన బాడీలోకి ఏం వెళ్తుంది? ఎయిర్ వెళ్తుంది, వాటర్ వెళ్తుంది, ఫుడ్ వెళ్తుంది. మన బాడీలో నుండి బయటకి ఏం వెళ్తాయి? మల విసర్జనం, మనం తెచ్చిన యూరిన్, తర్వాత స్వెట్, యూరిన్. ఇవన్నీ బయటకు వెళ్ళాలి. ఇదంతా కెమికల్ అన్నమాట. స్ట్రక్చరల్ అంటే ఏంటి? మన బాడీలో చాలా జాయింట్స్ ఉన్నాయి కదా. జాయింట్స్, ఎస్. బోన్స్, అవన్నీ కూడా వాడుకోవాలి. తర్వాత ఎమోషనల్ అంటే నిద్రపోవడం, రెస్ట్, మైండ్ మేనేజ్. చూసారు 7 ఉన్నాయి. మనం ఇందాక ఏం మిస్ అయ్యాం? మేడం చెప్పారు ఒకరు, మల విసర్జన ఎక్స్క్రీషన్. తర్వాత రెస్ట్, నిద్రపోవడం అందరూ మర్చిపోయారు చెప్పడం. చూసారు 7 ఉన్నాయి. ఈ ఏడిట్లో ఎయిర్కి మనం ఏమైనా చేయాలో చెప్పండి. హలో, ఎయిర్ లేకుండా మ్యాక్సిమం ఒక 3-4 నిమిషాల కంటే ఎక్కువసేపు బతకలేము. కానీ అందుకే అంత అంత చాలా ఇంపార్టెంట్ అని ఏం చేశాడంటే, ఆ దేవుడు ఆయన చూసుకుంటున్నాడు. తెలుసా? దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? మీలోనే ఉన్నాడు. ఆయన పని చేసుకుంటున్నాడు. పాపం గాలి పీల్చుకోవటం, మనం తిన్న ఫుడ్ని అరిగించటం, మన బాడీలోని మలినాన్ని బయటికి తోసేయటం, మన లోపల రిపేర్ చేయటం. చూడండి, మనకి ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, 4-5 రోజులు మానిపోయిందా లేదా? హలో, ఏంటి? 4-5 రోజుల్లో మానిపోయిందా లేదా? ఎలా మానిపోయింది? ఇప్పుడు మనకి చొక్కా చిరిగింది అనుకోండి, మనం కుడితే కానీ అవ్వదు. అదే మనకి ఇక్కడ ఘాటు పడింది, 5 రోజుల తర్వాత చూస్తే ఏమి ఉండదు అక్కడ. కారణం ఏంటి? సెల్ఫ్ హీలింగ్ అనమాట. మన బాడీ సెల్ఫ్ హీలింగ్ చేస్తుంది కనుక ఇవన్నీ మనం చూసుకోవాలి. సో ఇందులో ఏంటి చూసారా? ఏమున్నాయి? కెమికల్, స్ట్రక్చరల్, ఎమోషనల్ అనమాట. ఒక కాల్ అంటే ఏంటో తెలుసా? ఒక కాల్ అంటే ఏంటి చూద్దాం. చూడండి, 7 ఎసెన్షియల్స్ చూసారా? ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయా లేవా? ఎయిర్, వాటర్, ఫుడ్, వాటర్, ఫుడ్, మల ఎక్సర్సైజ్. విసర్జనం, ఎక్సర్సైజు, రెస్ట్. ఈ 7 ఇంపార్టెంట్. ఈ 7 వచ్చేసి మన బాడీలో ఈ 5 ఎలిమెంట్స్ ఉంటాయి, పంచమహాభూతాలు. తెలుసా? విన్నారా? విన్నాం. పంచమహాభూతాలు అంటే ఏంటి? స్పేస్ ఎలిమెంటు, ఎయిర్ ఎలిమెంటు, తర్వాత ఫైర్ ఎలిమెంటు, తర్వాత వాటర్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఎర్త్లోనే వస్తుంది బయటికి ఫుడ్ ఫుడ్. కదా. ఫుడ్ అన్నమాట, వాటర్. తర్వాత ఫైర్ ఎలిమెంట్ అంటే మన బాడీలో ఉష్ణం, ఎక్సర్సైజ్ చేయటం కానీ మన డైజెషన్ జరగడం అంతా. ఎయిర్. మీ అందరికి ఈ 5 కూడా ఈ చిన్న ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ 5 ఎలిమెంట్స్ వచ్చేసి ఆ, మన కళ్ళకు కనపడేది ఏంటి చెప్పండి? భూమి కనపడుద్ది. తర్వాత వాటర్. ఆ తర్వాత వాటర్. ఆ తర్వాత ఏంటి? నెక్స్ట్ ఫైర్. ఫైర్ కనపడుతుంది. తర్వాత ఫైర్. ఎయిర్ ఎలిమెంట్, తర్వాత స్పేస్ ఎలిమెంట్ అన్నమాట. ఎవరన్నా ఒక ఒక మనిషి తన చివరి క్షణాల్లో ఉన్నాడు అనుకోండి, చనిపోతున్నాడు అనుకోండి, చనిపోయే ముందు ఫస్ట్ ఏమో చెప్పండి ఆయనకి? మన బాడీలో నుండి ఏ ఎర్త్ ఎలిమెంట్ వెళ్ళిపోయింది. ఎర్త్ ఎలిమెంట్ పోవడం అంటే ఏంటి? వాడు మంచానికి అయిపోతాడు అనమాట, నడవలేడు. వాడికి ఎర్త్ నడవలేదు. కనెక్షన్ కట్ అయిపోయింది. అంటే అన్ని స్లోగా జరుగుతాయి. నెక్స్ట్ ఏం ఎలిమెంట్ చెప్పండి? ఎర్త్ తర్వాత ఏంటి? వాటర్ ఎలిమెంట్. వాడు ఏం చెప్తాడు? గొంతంతా తడారిపోతుంది, నీళ్ళు పోయినట్టు అంటుంటారు, వాడికి నీళ్ళు పోతుంటారు. నెక్స్ట్ ఏంటి? ఫైర్ ఎలిమెంట్. చూడండి, మనం పుట్టినప్పటి నుండి చనిపోయినంత వరకు మన 98.4 టెంపరేచర్ ఉంటుంది. కానీ వాడు చనిపోతాడు అనుకోండి, చెయ్యి చల్లగా అయిపోయింది. థర్డ్. ఫోర్త్ ఏంటి? ఎయిర్ ఎలిమెంట్. ఎయిర్ ఎలిమెంట్. ఆ, ఊపిరి ఊపిరి ఒకసారి అందదు. శ్వాస బయటికి వెళ్ళింది, ఇంకో శ్వాస రాదు. ఇంతే సంగతులు. చూసారా? ఈ సీక్వెన్స్ అన్నమాట. అలా అని మన 7 ఎసెన్షియల్స్ వలన మన ఈ 5 ఎలిమెంట్స్ కూడా మంచిగా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి ఏంటని. చూసారా? ఒక లెగ్ ఏంటంటే స్ట్రక్చరల్ మూమెంట్, అంటే ఎక్సర్సైజ్ చేయటం. మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు అనుకోండి, అంటే ఏంటో తెలుసా? మీ స్టూల్లో ఒక పర్టికులర్ లెగ్ షార్ట్ ఉన్నట్టు. ఏమవుద్ది? ఒక్క ఒక్క మూడు 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 ఏమంటారు, కాళ్ళు సరిగ్గా ఉన్నాయి, ఒకటి షార్ట్ ఉంటే ఏమవుద్ది చెప్పండి? ఎక్కితే ఏమవుద్ది? పడిపోతారా లేదా? సార్. ఇంబ్యాలెన్స్ ఉంటావా లేదా? సార్. నెక్స్ట్ ఏంటి చూద్దాం. నెక్స్ట్ ఏంటి? రెస్ట్, నిద్రపోవటం. తర్వాత మైండ్ మేనేజ్మెంట్ చేసుకోవటం. మన మైండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి?
మనుషులకే ఇది ఉంది. మిగతా జంతువులకి ప్రాబ్లం లే. మనుషులకే ఇఫ్ యూ డోంట్ నో హౌ టు మేనేజ్ యువర్ మైండ్ యూ కెన్ బికమ్ సిక్ అనమాట. మైండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఎవరన్నా మనల్ని ఏమైనా అన్నారు, వీఆర్ అనేబుల్ టు కంట్రోల్ వాళ్ళ మీద, మనం మళ్ళీ రివర్స్లో ఫైర్ అయిపోయి హౌ టు మేనేజ్ యువర్ స్ట్రెస్ అనమాట. అది బేసిక్. ఇది రెండో కారణం. ఎవరైతే రోజు 8 అవర్స్ పడుకోవట్లేదు, కంపల్సరీగా 8 అవర్స్ పడుకోవట్లేదు, తర్వాత వాళ్ళు స్ట్రెస్ అవుతున్నారు అంటే ఏంటి చెప్పండి? ఇంకొక కాలు ఇంకో డిఫరెన్స్. అదే సేమ్ హైట్ రాదు, డిఫరెంట్ హైట్. ఇప్పుడు ఒక కాలు ఒక హైట్, ఇంకో కాలు ఒక హైట్ ఉంది అనుకోండి, 4 కాళ్ళు ఎలా ఉంటుంది కదా, దాని మీద కూర్చున్న పడిపోతాం లేదా? సో మనం అందరం ఏమనుకుంటాం, ఏముంది ఎక్సర్సైజ్ వాళ్ళు కుదరలేదు, టైం కుదరలేదు అనుకుని చెయ్యం. తర్వాత నిద్ర కూడా అంతే, రాత్రులు 12-1 గంట దాకా పడుకోం. తర్వాత స్ట్రెస్లోనే ఉంటాం, దాని నుండి బయటపడం. సో మూడో కాలు ఏంటో చూద్దాం. థర్డ్ ఏంటి? కెమికల్. కెమికల్ అంటే ఎయిర్కి మనకు అంతగా దాని గురించి మనం ఆలోచించాల్సిన పనిలే. మిగతా వాటి గురించి మనం ఫాలో అవ్వాలి. మనం చేసే మిస్టేక్స్ ఈ ఆరిట్లోనే చేస్తున్నాం మిస్టేక్స్. అర్థమైందా? నీళ్లు ఎన్ని తాగాలో తెలియదు, ఎప్పుడు తాగాలో తెలియదు, ఉం? తర్వాత ఎప్పుడు తాగకూడదో తెలియదు, ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాం. ఫుడ్లో చాలా మిస్టేక్లు చేస్తున్నాం అందరం కూడా. అది చూద్దాం ఏంటంటే మిస్టేక్లు అని. మల విసర్జన. మన బాడీలో నుండి వేస్ట్ మెటీరియల్ అన్ని బయటికి పోతున్నాయి లేదా? పోవు. టాయిలెట్కి వెళ్ళరు, పొద్దున్నే వెళ్ళరు, ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం వెళ్తాము. నీళ్లు సరిగ్గా తాగము, దానివల్ల యూరిన్ సరిగ్గా పోము, దానివల్ల బాడీలో మలినాలన్నీ చేరుకుంటాయి అన్నమాట. సరే, కెమికల్. కెమికల్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. డైజెషన్. మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి. డైజెస్ట్ అయింది అవ్వాలి, మన బాడీకి వంట పట్టాలి. ఆ తర్వాత ఎలిమినేషన్, దాని నుండి మన వేస్ట్ అంతా బయటికి పోవాలి. అవునా కదా? హలో. ఇది మంచిగా జరిగితేనే ఈ మూడో కాలు సరిగ్గా ఉన్నట్లు అనమాట. దీనికి చూడు ఏం చేయాలి. మనం రోజులో 2 సార్లు మల విసర్జనకు వెళ్ళాలి. ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు చెప్పండి? 80-90% పీపుల్ మేబీ ఒక్కసారి వెళ్తే వెళ్తారు, ఏదో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వెళ్తారు, లేదా కొంతమంది 2 రోజులకు ఒకసారి వెళ్తారు అనమాట. కానీ రోజు 2 సార్లు వెళ్తాం ఇంపార్టెంట్ అనమాట. అలానే రోజు 4 లీటర్ నీళ్లు తాగాలి. తాగుతున్నావా? లేదే. ఆఫీస్లో బాత్రూమ్ ఫెసిలిటీ మంచిగా లేదు, ట్రావెలింగ్ చేస్తున్నాం కుదరట్లేదు, తాగం. తాగకపోతే ఏమవుద్ది? యువర్ డైజెషన్ సిస్టమ్ అంతా ఇంప్రూవ్. నెక్స్ట్ ఏంటి చూడండి. మన బాడీలో నుండి అట్లీస్ట్ బాడీ నుండి స్వెట్ రావాలా. ఇప్పుడు స్వెట్ రావడం మనం చాలా ఇదవుతున్నాం, ఏసీలు ఉంటాం, బయటికి వెళ్ళాం, ఎక్సర్సైజ్ చెయ్యం, తర్వాత ప్రాణాయామం చేయడం, ఇదంతా పెద్ద ఇంపార్టెంట్. ఇంకా ఆటోమేటిక్ జరిగిపోతుంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో ఏంటి చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనిలో ప్రాబ్లం అనమాట యాక్చువల్గా. ఈ ఫుడ్లో మనం ఏమేమి మిస్టేక్లు చేస్తాం చెప్తారా ఎవరన్నా? నీళ్ళల్లో ఏం మిస్టేక్ చేస్తున్నాం అందరూ? చూడండి, 10 మిస్టేక్లు చేస్తాం, అందరు రాసుకోండి. 10 మిస్టేక్స్ ఏంటి? అందరు రాసుకోండి. 10 మిస్టేక్స్. ఈ 10 మిస్టేక్స్లో ఒక్క మిస్టేక్ చేసినా కూడా మనకి లాంగ్ టర్మ్లో ప్రాబ్లం వస్తుంది. నీళ్ళలో ఏం మిస్టేక్ చేస్తాం? ఎన్ని తాగాలో తెలియదు, ఎప్పుడు తాగాలో తెలియదు, ఎప్పుడు తాగకూడదో తెలియదు. ఎంతమంది తాగుతున్నారు చెప్పండి? రోజు 4 లీటర్ నీళ్ళు తాగుతున్నారా ఎవరన్నా? వెరీ గుడ్. తాగితే బెస్ట్. 4 లీటర్లు తాగుతుంటే కరెక్ట్ చేస్తున్నట్టు అనమాట. కంపల్సరీ 4 లీటర్స్. ఇంకా ఎండలో ఉంటున్నారు, బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే 4.5 కూడా వెళ్ళొచ్చు. కానీ మినిమం ఇండియాలో నా ఉద్దేశం ప్రకారం ప్రతి ఒక్కరు 4 లీటర్లు కంపల్సరీ తాగాల. 17 ఏళ్ళు 18 ఏళ్ళ తర్వాత తాగే పద్ధతి తెలిసి అందరికీ. ఎప్పుడు తాగొచ్చు, ఎప్పుడు తాగకూడదు చెప్పండి? ఎవరు చెప్తారు? తినడానికి ముందు తాగాలి సార్. తినడానికి ముందు ఎప్పుడు చెప్పండి, కరెక్ట్ చెప్పండి. ఫుల్గా హాఫ్ ఇన్ఫర్మేషన్ కాదు, ఫుల్ ఇన్ఫర్మేషన్. ½ అవర్ అలా సార్ ముందు తాగాలి సార్ సార్ నేను ఫుల్. చెప్తాను సార్. హాఫ్ ముందు తాగాలి. ఉదయం ఉదయం లెగ్గానే 1 లీటర్ నీళ్ళు అది తాగాలి ఇప్పుడు హాట్ సార్. వాటర్. అది ఓకే, అది మీరు విన్నారులేండి. అది కాదు, అది ఆ, వినండి, గుర్తుపెట్టుకోండి. గంటకి గ్లాస్ నీళ్ళు తాగాలి సార్. వినండి వినండి చాలా ఉన్నాయి కథలు. ఇవన్నీ అవును ఒకళ్ళు సార్. ఒక్కొక్క ఇది ఉంటుంది అనమాట. మనం బేసిక్ గుర్తుపెట్టుకోండి. ఫుడ్, నీళ్లు ఒకేసారి మన పొట్టలో వేయకూడదు. గుర్తుపెట్టుకోండి. నీళ్లు తాగామా ఫుడ్ తినకూడదు, ఫుడ్ తింటున్నామా నీళ్లు తాగకూడదు. అది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకని? మన పొట్టలో మనం ఫుడ్ వెళ్ళాక డైజెస్ట్ అవుద్ది అనమాట. దానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యి దానిలో ఆ లోపలంతా ఇట్లా ఇట్లా జరుగుతూ ఉంటుంది. అప్పుడు నీళ్ళు పోసేసాం అనుకోండి దానిలో, అది డైజెస్ట్ అవ్వదు సరిగ్గా. కనుక మనం చేయకూడదు. ఇవి ఎప్పుడు తాగాలి? బేసిక్ గుర్తుపెట్టుకోండి.
హాఫ్ అన్ అవర్ ముందు నీళ్ళు తాగమంటలా. ఒకవేళ నీళ్లు తాగితే అరగంట దాకా తినమాకండి. ఎందుకని? అవును సార్. నీళ్ళల్లో పొట్టలో నీళ్లు ఉంటే ఆ నీళ్లు వచ్చేసి ఒక 20 మినిట్స్లో కల్లా చిన్నపేగులోకి వెళ్ళిపోతాయి. కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 జీడిపప్పు తిన్నారనుకోండి, జీడిపప్పు తిన్నారా, అది పొట్టలోకి వెళ్ళిపోయింది, అప్పుడు నీళ్ళు తాగారనుకోండి, అక్కడ స్టక్ అయిపోతాయి నీళ్ళు. అంటే అందుకని మనం ఇప్పుడు కూడా నీళ్ళు, ఒకవేళ నీళ్ళు తాగి ఎప్పుడైనా ఇళ్ళకి వెళ్తారు, గెస్ట్ ఇంటికి వెళ్ళాం వాళ్ళు తింటానికి, వాళ్ళు రాగానే గ్లాస్ నీళ్ళు ఇచ్చేసారు, టక్కడానికి తాగేసి అందరూ డైనింగ్ టేబుల్ తింటాను, అది చేయకూడదు. పొట్టలో నీళ్ళు ఉంటే మరి 20-30 మినిట్స్ వెయిట్ చేయాలి. కనిపించిందమ్మా? తినేటప్పుడు తాగకూడదు. కనిపించిందా? మేడం మ్యూట్ చేసుకోవాలి, మీరు మ్యూట్ చేసుకో. ఉం. తర్వాత ఒకవేళ తిన్నాక తినేటప్పుడు గొంతు పట్టుకుంది అనుకోండి, ఆయన ఎవరు చెప్పారు కొన్ని వెంకటేశ్వరరావు గారు తాగొద్దని, అక్కడ ఇబ్బంది పడమాకండి, గుక్క 2 గుక్కలు తాగండి. కుక్కలు. మనం ఇంతలో ఏం మిస్టేక్ చేసేవాళ్ళం, అన్నం తినంగానే ఒక గ్లాస్ మొత్తం, ఆ గ్లాస్ నీళ్ళు పెట్టాం కదా, అవి వేస్ట్ చేయకుండా మొత్తం తాగేసేవాడు. అది చేయమాకండి. తాగాక తిన్నాక 2 గంటలు ఆగాలి. చూసారా, నీళ్ళల్లో ఒక మిస్టేక్ రాసుకున్నారు అందరూ. తాగే పద్ధతి తెలీదు, ఎన్ని తాగాలో తెలీదు, ఎప్పుడు తాగకూడదు తెలియదు, అదొక మిస్టేక్. రెండోది ఏంటి? ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్లో మిస్టేక్ ఏంటి చెప్పండి, అందరికి తెలిసింది. ఎక్సర్సైజ్లో చేయకపోవటం. ప్రతిరోజు 24 అవర్స్లో 1 అవర్ కంపల్సరీగా మీరు వాకింగ్ వెళ్ళాలి. వెళ్ళటలేదు, కారణం చాలా బలమైన కారణాలు ఉంటాయి. ఆఫీస్ ఉంది, మా ఆయన ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలు ఉన్నారు, కుదరట్లేదు, ఎండ ఉంది, వాన ఉంది, చుట్టాలు వచ్చారు, ఏ రోజు ఒక కథ. అవును సార్. సో ఎక్సర్సైజ్ చేయకపోవడం రెండో మిస్టేక్. ఓకే. మూడోది ఏంటి? నిద్ర. అందరికి తెలిసే నిద్ర ఎన్ని గంటలు పోవాలి, అందరికి డౌట్ ఏమైనా ఉందా? 8 hours. ఎప్పుడు పడుకోవాలి? ఎప్పుడు పడుకునే టైమింగ్ ఇది? 9 to 10 o'clock. 9కి పడుకోవాలి సార్. కరెక్ట్. 10 గంటల నుండి అట్లీస్ట్ 5-6 వరకు పడుకోవాలి. కానీ లేదే, మనందరం 12 గంటలు 1 గంట దాకా ఏదో చూస్తుంటాం, కుదరదు, నిద్ర పడతలేదు, ఏ ప్రాబ్లంలు ఉంటాయి. నిద్ర కరెక్ట్గా 8 అవర్స్ పడుకోపోవడం ఇంకో ప్రాబ్లం. 3 అయిపోయినాయా? 3 మిస్టేక్లు. నీళ్ళదే ఒకటి, ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒకటి, నిద్ర. తర్వాత స్ట్రెస్ అందరికి ఉంటుంది పాపం, డిఫరెంట్ స్ట్రెస్లు ఉంటాయి, చెప్పడం కష్టం, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి డబ్బులు ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, ఉంటుంది. దాని నుండి బయటపడాలి మీరు. స్ట్రెస్ ఉంటే ఇబ్బంది పడతారు. అది 4. ఐదోది ఏంటి? మల విసర్జనకు వెళ్ళకపోవటం. రోజులో 2 సార్లు వెళ్ళాలి మల విసర్జనకి. మీరు వెళ్తున్నారా? వెళ్ళట్లేదు అనుకోండి, అదొక మిస్టేక్ కింద వస్తుంది. లేదంటే ఒకసారి వెళ్తున్నాం అంటే ఒక గుడిలో మెల్లనట్టు. అది కూడా లేదండి, ఏదో మధ్యాహ్నం, సాయంత్రం, లేదా 2 రోజులకు ఒకసారి వెళ్ళే బ్యాచ్ చాలామంది ఉంటారు. సో 5 మిస్టేక్లు అయిపోయినాయా? అందరికి అర్థమైంది 5 మిస్టేక్లు. ఈ 5 మిస్టేక్లు ఎన్ని చేస్తాం చెప్పండి మనం? చూడండి, ఒక్కరోజు 2 రోజులకి ఏం అవ్వదు, కానీ ఏమవుతుందంటే మనం సంవత్సరాల తరబడి ఎక్సర్సైజ్ చేయం, సంవత్సరాల తరబడి సరిగ్గా 8 అవర్స్ పడుకోము, స్ట్రెస్ అవుతూనే ఉంటాం, నీళ్లు తాగే పద్ధతి తెలియదు, పట్టించుకోము. ఫుడ్లో 5 మిస్టేక్లు చేస్తున్నారు అందరూ. చెప్పండి, ఎవరైనా చెప్పండి 5 మిస్టేక్స్ ఏంటి? 5 మిస్టేక్స్ చూడండి. మనుషులకే ఈ ప్రాబ్లం, జంతువులకి ఏం కన్ఫ్యూజన్ లే. ఒక ఒక మేక ఉంది అనుకోండి, ఇండియాలో ఉన్నాయి, పాకిస్తాన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఆ, ఆఫ్రికాలో ఉన్నా, ఏం చేస్తుంది? ఆకులే తింటుంది. ఆకలే తింటే పులి ఏం చేస్తుంది? ఎక్కడున్నా కూడా అది వేటాడి వేటాడి మాంసం తింటుంది. మనిషికే కన్ఫ్యూజన్, వాడికి ఏం తినాలో తెలియదు, ఎంత తినాలో తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు. 5 మిస్టేక్స్ ఏం చెప్పండి? 5 మిస్టేక్స్ అందరూ చేస్తున్నాం. 5 మిస్టేక్స్ అందరం చేస్తున్నాం. ఈ 5 మిస్టేక్లు, 10 మిస్టేకుల్లో నేను 30 సంవత్సరాలు 6 మిస్టేక్లు చేశా. 30 సంవత్సరాలు 6 మిస్టేక్ చేయడం వల్ల ఏమైంది? బ్యాండ్ పడింది నాకు. 8 హెల్త్ ప్రాబ్లంలు వచ్చినాయి. రోజు 11 టాబ్లెట్లు వేసుకునేవాడిని. ఫుడ్లో చెప్పండి 5 మిస్టేక్స్ ఏంటంటో బ్రాడ్గా. టైం తీసుకోవాలి సార్. చెప్పండి. ఆకలి వేస్తూనే తినాలి సార్. ఆకలి 12 hours వేసినప్పుడు అలా టైం తీసుకొని తినాలి. ఇవన్నీ కంటిన్యూస్ గా పిహెచ్డీలు, తినకూడదు. ఇవన్నీ పిహెచ్డి. ఎల్కేజీ చెప్పండి. వినండి 5 మిస్టేక్స్ ఏంటి. నెంబర్ 1, ఏదైతే తినాలో అది తినం. ఏది తినాలి మనం చెప్పండి? మనందరం కూడా న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్, కోకోనట్, డేట్స్, నట్స్, సీడ్స్, ఇలాంటివి, అవి మంచి ఫుడ్ అనమాట. అది తినాలి. అది తింటున్నాం రెగ్యులర్ లేదే. ఎప్పుడో ఏదైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి యాపిల్ తీసుకెళ్తే వాళ్ళతో పాటు మనం ఒక యాపిల్ తింటాం.
రోజు మనకి ఎక్కడ ఉంటుంది అది న్యూట్రిషియస్ ఫుడ్లే అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవడం ఒకటి, ఏదైతే తినాలో అది తినకపోవడం, ఏదైతే తినకూడదో అది తింటుంటాం. చెప్పండి ఏది తినకూడదు? రెగ్యులర్గా మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంటాయి ఏంటవి? ఏవైతే జంక్ తినకూడదో అవన్నీ మనం రెగ్యులర్గా తింటున్నాం ఏంటవి చెప్పండి? జంక్ ఫుడ్, జంక్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, వినండి, జంక్ ఏంటంటే ఏవైతే చిప్స్, వినండి తినది ఏంటంటే ఏదైతే ఫ్యాక్టరీలు తయారు చేస్తారో, ప్యాకెట్లో వస్తుందో, డబ్బాలో ప్యాకెట్లో ప్యాక్డ్ వస్తుంది, ఐటమ్స్. డబ్బాలో వస్తుంది, విత్ బార్ కోడ్, బార్ కోడ్ పెట్టి అమౌంట్ ఇస్తారు. ఒక 5 ఐటమ్స్ చెప్పండి. ఇంట్లో మన ఐస్ క్రీమ్ ప్యాకెట్ ఒకటి పెట్టుకుంటాం, ఫ్యామిలీ ప్యాక్, తర్వాత బిస్కెట్ డబ్బాలు, చాక్లెట్లు, ఇవన్నీ ఇవన్నీ ప్రాసెస్ ఫుడ్స్ అన్నమాట. తర్వాత వైట్ రైస్ ఒకటి, మైదా, తర్వాత రిఫైన్డ్ ఆయిల్, ఇవన్నీ మనం రెగ్యులర్ వాడేస్తున్నాం. అవునా కదా? తర్వాత హోటల్ ఫుడ్ ఎక్కువ. ఇప్పుడు ఈ మధ్య స్విగ్గీ వీటిలోనంట వాళ్ళ బిజినెస్ బీభత్సంగా పెరిగిపోయిందంట. అంటే ఇంట్లో వంటలు చేయడం అందరూ ఆపేశారు చాలామంది. వారంలో అట్లీస్ట్ 3 4 రోజులు వంటలు ఆపేసి శుభ్రంగా స్విగ్గీలో తెప్పించుకుంటారు. వాడు బయట ఏం చేస్తున్నాడో మనకు తెలియదు కదా ఫుడ్. సో రెండో పాయింట్ ఏంటి, ఏదైతే తినకూడదో అది తింటున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ చేస్తున్నారండి, దానిలో కారప్పొడి వేస్తారా? హలో, కాఫీలో కారప్పొడి వేస్తారా? హలో, ఏంటి ఎవరు మాట్లాడతలేదు? లేదు సార్. కాఫీలో వేయాల్సిందేంటి? పంచదార వేయాలి, కాఫీ పొడి, కాఫీ పౌడర్ వేయాలి, పాలు, ఈ మూడే వేయాలి. ఆ మూడు తప్పించి మిగతా ఏది వేసినా అది వేస్ట్. దానిలో హనీ మంచిదని వేయకూడదు, దానిలో జీడిపప్పు మంచిదని వృద్ధి పౌడర్ వేయకూడదు దానిలో. అంటే ఏదైతే ఇప్పుడు అలానే మనకి ఏది అవసరం లేదో అది తింటున్నాం, ఏది అవసరం అది చేయట్లేదు. సో రెండో పాయింట్ అది. మూడో పాయింట్ ఏం చెప్పంటారు? అందరు చేసే మిస్టేక్, గెస్ట్ చేస్తారు ఎవరన్నా? మీ అందరికి మన 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 ఏమంటారు, మన బుక్స్లో, మన గ్రంథాల్లో ఏం రాసి ఉంది? ఒక్కసారి తినేవాడిని ఏమంటారు గుర్తుంది ఎవరికన్నా? ఏకభుక్తే, భోగి, యోగి, ఏకభుక్తి అని ఏమంటాడు? యోగి అంటారు. ద్విభుక్తి యోగి, అంటే 2 సార్లు తినేవాడిని ఏమంటారు? భోగి అంటారు. భోగి, త్రిభుక్తే, రోగి. ఆ, యోగి. చూడండి మనందరం అలవాటు పడిపోయాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటాం లేదు అందరం? ఉమ్. అందరం తింటాం లేదు? ఇది అలవాటు అయిపోయింది మనందరికి. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చేసినటువంటి ఇదనమాట. ఈ ఈ ఫుడ్ కంపెనీ వాళ్ళకి ఏంటి, ఎవడైతే ఎక్కువసార్లు తింటాడో వాడికి లాభం కదా. హోటల్స్. అందుకని ఆడు ఏం చెప్తాడు, బ్రేక్ఫాస్ట్ ఈజ్ ది మెయిన్ మీల్ ఆఫ్ ద డే, బ్రేక్ఫాస్ట్ రాజులాగా తినండి అని చెప్తారనమాట. ఇదంతా మాయ. 2 సార్లు తింటమే భోగి, 3 సార్లు తింటే రోగి. 3 సార్లు అందరం మిస్టేక్ చేస్తున్నాం లేదా? 95% ఆఫ్ ఇండియన్స్ ఆర్ డూయింగ్. వినండి, చిన్నప్పుడు మనం, చిన్న పిల్లోడు పుట్టాడు అనుకోండి, ఎంత ఉంటాడు వాడు? వెయిట్ ఒక 3 కిలోలు ఉంటాడు, ఒక మూర ఉంటాడు. ఇప్పుడు ఒక 15 20 ఏళ్ళ తర్వాత ఏమయ్యాడు వాడు? 6 అడుగులు అయ్యాడు, 80 కిలోలు అయ్యాడు. 20 తర్వాత అంతవరకు వచ్చేసాడు. ఆ తర్వాత పెరుగుతాడు వాడు, 6 నుండి 7 ఫీట్లు వెళ్తాడు లేడే. వాడు నెక్స్ట్ ఏమవుతాడు? ఇట్లా రౌండ్ పెరుగుతాడు, పొట్టా గిట్టతో రౌండ్ అవుతాడు అన్నమాట. కనుక మనందరం కూడా పెరిగే టైం వరకు 3 సార్లు తినొచ్చు. పెరిగే పిల్లలు, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెను, పాలిచ్చే తల్లులు, వీళ్ళు ముగ్గురే వాళ్ళకే 3 సార్లు తినాల. మిగతా ప్రతి ఒక్కడు 2 సార్లే తినాలి. ఇందాక మేడం గారు కరెక్ట్గా చెప్పారు. అది కూడా ఎప్పుడు తినాలి? ఆకలి వేసినప్పుడు తినాలి. అవునా? చూడండి, ఎప్పుడైనా మనకి ఎక్కడ జల పుట్టింది అనుకోండి, అక్కడ ఇట్లా కొంచెం గీరుకుంటే చాలా సుఖంగా ఉంటుంది. ఏం జల్ లేకుండా వరకు గోగితే ఉంటాం, ఎరగదీస్తామండి, చిరాకు పడతాం లేదా? మన బాడీ కూడా అంతే. మీకు ఆకలి లేదు కానీ అక్కడ సరదాగా ఐస్ క్రీమ్ కనపడి తినేశారు. సరదాగా ఎవడో చెప్పాడు బాగుందమ్మా రండి అనగానే అది తినేసాం. కక్కుర్తి, అవసరం లేకపోతే తింటాం. ఇప్పుడు ఒక్కసారే మీరు ట్రై చేయండి, జల్ లేని దగ్గర గోక్కొని చూడండి. మన సేమ్ మన బాడీకి అలానే చేస్తున్నా లేదా మనం తెలియకుండానే? చూడండి, మీరు ఇన్ని 10 మిస్టేకుల్లో సార్ నేను ఒక్కటైనా కొంప మునుగుద్ది, అవునా కదా చెప్పండి? ఇప్పుడు మీరు వెళ్ళే బోట్లో ఒక మైనర్ క్రాక్ ఉంది, ఏం లేదు, మిగతా అంతా సూపర్గా ఉంది, లాభం వెళ్తారా బోట్లో? ఎలా? ఇది కూడా అంతే. మనం ఒక్క మిస్టేక్ చేసినా ఇది అవుతాం. ఏం చేసాం? ఒకటి, తినాల్సిన ఫుడ్ తింటలేదు, ఈ ప్రాసెస్ ఫుడ్ తింటున్నాం, 3 సార్లు తింటున్నాం. 4గో మిస్టేక్ చెప్పండి, అందరూ చేసే మిస్టేక్ 4గోది. లేట్ నైట్స్. ఇంకా ఓకే, లేట్ నైట్ అంత పెద్ద సీన్ ఏం కాదు నా ఉద్దేశంలో.
మూడు సార్లు తినగానే అక్కడే కొంప మునిగింది. ఇంకా తర్వాత మా బొక్క చిన్నదా, మా బోట్లో ఉన్నది చిన్నదా పెద్దదా అనే సంబంధం కదా. నాలుగో మిస్టేక్ ఏంటో తెలుసా? మనం చేసే పెద్ద మిస్టేక్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్. ఏంటో తెలుసా? ఈ మూడింటికి మధ్యలో మళ్ళీ కాఫీ, టీలు, స్నాక్స్ తింటాం. చూసారా? 3 సార్లు తినేవాడిని రోగి అన్నారు అనుకో. 4 సార్లు వాడు ఏమన్నా 5 సార్లు 6 సార్లు వాళ్ళని హలో ఐసీయూ. మహారోగి. చూడండి, మీరు నమ్మరు ఇండియాలో ఐసీఎంఆర్ సర్వే ప్రకారం తెలుసా మీకు? ప్రతి 10 మందిలోనంట 6గురికి పొట్ట ఓవర్ వెయిట్ అంట. అర్థమైందా? 60% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా ఆర్ ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ అట. నెంబర్ 1 రాసుకోండి అందరూ. 2 అట్లీస్ట్ ఒక ఒక 80% కంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంట. ఒక 65%కి కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 80%కి డి విటమిన్ తక్కువ ఉంది. ఒక 50%కి B12 తక్కువ ఉంది. థైరాయిడ్ ప్రాబ్లం 30%కి, కిడ్నీ ప్రాబ్లం చాలా మందికి ఉంది. అందరికి ఒక పెద్ద ప్రాబ్లం 90%కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దాని గురించి మీరు డీటెయిల్గా తర్వాత తెలుసుకుందాం. నా క్లాస్లో వినండి, యూట్యూబ్లోకి వెళ్ళి వినండి. అంటే మొత్తం ఇండియా పాపులేషన్ అంతా తెలిసే ఐడియా ఉంది ఎవరికన్నా? ఎన్ని కోట్ల మంది ఇండియాలో ఉంది చెప్తుంటారు? 140 crore. 140. 140 క్రోర్స్. One. ఈ 140 కోట్ల మందిలో ఇవన్నీ టోటల్ చేశాను నేను. ఏది? 60% ఓవర్ వెయిట్ వాళ్ళు, 80% కొలెస్ట్రాల్ వాళ్ళు, ఒక 65% ఫ్యాటీ లివర్ వాళ్ళు, అందరిని టోటల్ చేస్తే 730 కోట్ల మంది ఉన్నారు. 730 కోట్ల జబ్బులు అనమాట. అంటే ఏంటి? ఒక్కొక్కడికి 5-6 ప్రాబ్లంలు అనమాట. ఓవర్ వెయిట్ ఉన్నాడు, దాంతోపాటు కొలెస్ట్రాల్ ఉంది, దాంతోపాటు ఫ్యాటీ లివర్ ఉంది, దాంతోపాటు విటమిన్ డెఫిషియన్సీ ఉంది. చూసారా? కారణం ఏంటి? దీని అన్నిటికీ మనం చేసేటువంటి మిస్టేక్స్. మీరు అన్నీ నేను ఏం చేయను అవసరం లేదు. మీరు అందరూ చెప్పుకోవచ్చు, సార్ అన్నీ కరెక్ట్ చేస్తాం సార్, మేము అద్భుతమైన డైట్ ఫాలో అవుతున్నాం. మీరు ఏదైనా ఫాలో అవ్వాలి. ఇవాళ ఈరోజు మనం ఓవర్ వెయిట్ ఉన్నాం, మనకి డయాబెటిక్ ఉంది, లేదా బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉందంటే ఏంటి? మనం చేసింది సరిగ్గా చేయట్లేదంటే కదా. ఈ మిస్టేక్స్ చేస్తుండటం వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి చూసారా? తినాల్సిన ఫుడ్ తినకపోవటం, తినకూడదు తినటం, 3 సార్లు తినటం, మధ్య మధ్యలో తాగటం, 3 కాఫీ టీలు తాగటం. 5వ పాయింట్ గుర్తుపెట్టుకోండి అందరు కూడా, చాలా చాలా ఇంపార్టెంట్. నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్డే. ఏమో చెప్పండి, ఎవరో వస్తారు మీ దగ్గరికి, తిరుపతి వెళ్ళామండి అని డబ్బా ముందు పెడతారు. ఏం చేస్తాం చెప్పండి మనందరం? హలో, తింటాం, తీసుకొని తింటాం. లేట్ అవుద్దని వేసేసుకుంటాం. ఇవాళ ఒకడు వచ్చాడు తిరుపతి అని, ఇంకోడు పక్క వాళ్ళు వచ్చి ఆంటీ నా బర్త్డే అని పెట్టారు. ఏం చేస్తాం? ఈ ఇది మిస్టేక్స్ ఒక రోజే కదా అని తినేస్తాం. ఇవాళ అదే పాయింట్, వెరీ గుడ్ పాయింట్ మీరు చెప్పారు మేడం. ఇవాళ ఒకడు వచ్చి ఇచ్చాడు, రెండో రోజు ఇంకోటి ఇస్తాడు, ఇంకో రోజు ఏదో జరుగుద్ది, ఇంకో రోజు ఎవరి ఇంటికి వెళ్తే వాళ్ళు కాఫీ తాగమంటారు, వద్దంటే వాళ్ళు ఊరుకోరు. అవి ఉన్నాయి, వేరే లిస్ట్ ఉంది, ఆ పెద్ద లిస్ట్ ఉంది. మనం తెలియకుండా అన్నీ చేస్తుంటాం అన్నమాట. చూడండి, మనందరికీ అతిథి దేవోభవ. ఇండియాలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అతిథుల్ని దేవుళ్ళగా చూస్తాం. వాళ్ళు రాగానే మనకు తోసిందంటే వాళ్ళకి ఏదో కాఫీ టీ ఇద్దాం అనుకుంటాం, ఏదో పెడదాం, వద్దంటే ఊరుకో. పాయింట్ ఎందుకు తింటారులే, అది వేస్తే వాడు ఎందుకు లేదు. మనకు కూడా అలా జరిగిందా లేదా? ఎంతమందికి జరిగింది చెప్పండి అట్లా? మీకు తినాలని లేదు, వద్దన్నా కూడా వాళ్ళు పెడతారు. తెలుగులో ఒక ముతక సామెత ఉంది, ఏదో అంట, ఒక ఆమె ఏదో మొహాటానికి పోతే ఏదో అయిపోయిందంట ఆమెకి. మనందరం కూడా మొహాటానికి పోయి మనందరం ఓవర్ వెయిట్లు, బీపీలు అన్నీ తెచ్చుకోవడానికి కారణం ఈ మొహమాటం. ఇవాళ నుండి ఏం చేయాలి తెలుసా మీరు? ఈవెన్ దేవుడు ప్రత్యక్షమై చాలా హ్యాపీ, మీరు ఆదిత్య గారి క్లాస్ వింటున్నారు, ఇదిగోమ్మా చాలా హ్యాపీ, ప్రసాదం ఇచ్చారు కొన్ని తినమాకండి, చేతిలో పెట్టుకోండి, భోజనంతో పాటు తినండి. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనకు తెలియకుండానే ఈ మిస్టేక్ చేస్తాం. ఏం చేస్తుంటాం? ఫ్రిడ్జ్ ఓపెన్ చేసాం, ఆడ కనపడింది ఏదో చిన్న చాక్లెట్ ముక్క, ఒకటి నోట్ వేసేసుకుంటాం. ఈ మిస్టేక్స్ చేయడం వల్ల మనకి లాంగ్ టర్మ్లో వీఆర్ గెటింగ్ టు ట్రబుల్ అనమాట. చూసారు, ఈ 10 మిస్టేక్స్ అయిపోయినాయా? చెప్పండి, ఒక్కొక్కరు ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు? మీరు స్క్రూటినైజ్ చేసుకోండి. ఈ 10 మిస్టేక్స్లో ఈవెన్ ఒక్క మిస్టేక్ చేసినా కొన్ని సంవత్సరాలు, ఒక రోజుకి ఏమవ్వదు, ఒక్క రోజులో ఏమవ్వదు. చూడండి, ఇదే డిఫరెన్స్ చూడండి. మనం వంట చేసే టైంలో ఒక్క మిస్టేక్,
ఏంటిది? ఒక ఐటెం మర్చిపోయాం, ఏమవుద్ది? టేస్ట్ వస్తుందా? రాదు. ఒక ఐటెం తక్కువ వేసాం, రాదు. ఒక ఐటెం క్వాలిటీ ఘోరంగా ఉంది, ముక్క వాసన వేసాం, పోయింది. వేసే ప్రొసీజర్ ముందు వేయాల్సింది వెనక, వెనక వేయాల్సింది ముందు వేసాం, ఇంతే సంగతులు కదా. కానీ చూడండి, మన దేవుడు ఇచ్చినటువంటి బాడీ అద్భుతం అనమాట. మీరు ఎక్సర్సైజ్ చేయలేదు, ఏం అవ్వదు. నిద్రపోలేదు, ఏం అవ్వదు. మీ ఇష్టం వచ్చేది తినరు, ఏం అవ్వదు. 2 రోజులు టాయిలెట్ వెళ్ళలేదు, ఏం అవ్వదు మీకు. అవునా? హలో, ఏంటి? అందుకని మనకు ఒక ధీమా అనమాట, ఏం అవ్వదనే ధీమా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పేరు భార్గవి గారు, మీరు సార్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ ఇంట్లో గెస్ట్లు వస్తున్నారు, ఆ రోజు వాళ్ళందరి కోసం మీరు పప్పుచారు ఎక్స్పర్ట్ మీరు చేస్తున్నారు. కానీ ఆ అవును రోజు సార్ రెగ్యులర్ పెట్టే దగ్గర ఉప్పు డబ్బా కనపడలా, అవును సార్ ఎతికారు కనపడలా, ఏం చేస్తారు చెప్పండి? పర్లేదు, వాళ్ళు ఉప్పు వేయకుండా చేస్తారా సాంబారు? వేయాల్సిందే సార్. లేదు, డబ్బా కనపడలేదండి, ఏం చేస్తారు మీరు? బయట తెచ్చుకొని వేస్తాం. పక్క ఇంటి అడుక్కోనో లేదా తెప్పించుకొని వేస్తాం, వేయకుండా ఉండం. మీకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, రోజు చేసి అద్భుతం, ఇవాళ ఒక్కరోజు అయిపోయినా టేస్ట్ రాదు కదా. కానీ మన అవును సార్. బాడీ అలా కాదు, మన బాడీ అలా కాదు. చూడండి, మీరు ఎక్సర్సైజ్ చేయలేదు, నిద్ర బాగలేదు, నీళ్లు సరిగ్గా తాగట్లేదు, బాత్రూమ్కి వెళ్ళట్లేదు, స్ట్రెస్ అవుతున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు కుమ్మేస్తున్నారు, ఏం అవ్వట్లా. కొన్ని సంవత్సరాలు ఏమవట్లా, కొన్ని దశాబ్దాలు అవ్వట్లా, 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏం అవ్వదు. లైట్గా తర్వాత చూస్తే కొంచెం పొట్ట వచ్చిందండి, కొంచెం బీపీ ఉంది, కొంచెం షుగర్ వచ్చిందంటాం. వీటన్నిటి కారణం ఇవన్నమాట. చూసారా ఎంత సింపుల్. మనందరం ఏమనుకుంటాం అవును అంటే సార్. ఏదో డైట్ ప్లాన్. ఇంకొకటి చెప్పండి. ఇంకొకటి సార్, నోటి రుచి ఎక్కువ సార్. ఇది రుచి ఉంటేనే తింటాము, లేకుంటే తినము అని అట్లా. అది మంచిదే మేడం. వై వై షుడ్ వి ఈట్ స్టేల్ ఫుడ్? కొంతమంది చెప్తుంటారు ప్రోగ్రాంలో, ఉప్పు లేకుండా తినండి, అస్సలు ఆయిల్ వేసుకోవద్దు, అయినా అవసరం లే, నో నీడ్. యూ కెన్ అవును సింప్లీ ఎంజాయ్ ఫుడ్, దెర్ ఇస్ నో నీడ్ మేడం, యూ కెన్ ఎంజాయ్ టేస్టీ ఫుడ్. మన అప్రోచ్లో డాక్టర్ గారు మీకు నెక్స్ట్ టైం నేర్పిస్తారు మీకు. చూడండి, మన అందరికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఏ ఫుడ్ తినాలి. చాలా మంది ఏమంటారు, మీరు వెజ్ తినండి, ఒకళ్ళేమో వెజ్ తినొద్దు అంటారు, కొంచెం నాన్ వెజ్ తినమంటారు, అవును ఇంకోళ్ళేమో సార్. ఫ్రూట్ తినమంటాడు, ఇంకోటి ఇది చేయమంటాడు, అది చేయ, ఇవన్నీ అవసరం లేదు. బేసిక్గా చక్కగా ఇంట్లో చేసుకొని టేస్టీగా చేసుకోండి ఫుడ్. వైట్ రైస్ అవాయిడ్ చేయండి. తర్వాత ఆ, ఈ సాల్ట్, ఈ టాటా సాల్ట్ అవాయిడ్ చేసి రాక్ సాల్ట్ వాడుకోండి చక్కగా. ఈ అవును రిఫైన్డ్ సార్. ఆయిల్ మానేసి చెక్కి ఆయిల్ తెచ్చుకోండి, చక్కగా నెయ్యి అవును. తెచ్చుకోండి, హ్యాపీగా చేసుకోండి, పండగ చేసుకోండి, టేస్టీగా చేసుకోండి ఫుడ్. కానీ తింటూ 2 సార్లు తినండి అంతే. మీరు భోగి అవుతారా, రోగి అవుతాం అనుకుంటున్నారా చెప్పండి? భోగి సార్. యోగి అవసరం లేదు, యోగి భోగి. అవసరం లేదు, అంత సీన్ అవసరం లేదు మనకి, తర్వాత చూద్దాం అదంతా. ముందు అవును. రోగి నుండి, మహారోగి నుండి రోగికి వద్దాం. మహారోగి అంటే ఏంటి? 3 సార్లు తింటూ మధ్యలో కాఫీ టీలు మానేసి. తింటాం. అది మానేయండి ఫస్ట్, మహారోగి నుండి రోగి అంటే రండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోతుంది సార్. వాళ్ళకి చేర్చడమో మనము తాగడం, ఇది ఒక రోజే అంతే. కదా అన్నట్టు. అంటే వాళ్ళు కాన్షియస్నెస్. లేకుంటే అసలు తాగడమే లేదు సార్ టీ కాఫీలు. గుడ్ మేడం, మరి వినండి, ఇట్లా కాదు, అది కాదు కదా. ఇందాక ఏం చెప్పాను మీకు, వాళ్ళు వచ్చారు, మీరు వాళ్ళకి కూడా ఇవ్వమాకండి. వాళ్ళు ఇప్పుడు మనం మటాషే వాళ్ళు ఎందుకు, మా ఇంటికి వస్తే ఎవరు కాఫీ టీలు ఉండవు. ముందే అవును చెప్తాం, సార్. కాఫీ టీలు ఉండవు బాబు, మీకు స్వీట్స్ గిట్స్ ఉండవు, పొద్దున్న వెజిటేబుల్ జ్యూస్ ఉంటుంది, 2 సార్లు భోజనం పెడతాం అంతే. ఎక్కడికైనా ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఫస్ట్ టైం అనమాట. ఆమె రాగానే, రావు గారు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు, ఏంటంటే ఏం తాగుతారా? ఏం వద్దండి అన్న, మంచినీళ్ళు ఇవ్వండి అన్న. భలే వాళ్ళు సార్, అట్లా ఛాన్సే లేదు, కాఫీ తాగాల్సిందన్న. వద్దండి తాగమన్నా. సరే టీ తాగుతారా? అది వద్దన్న. సరే ఓకే సార్, ఆ, పాలు తెచ్చిస్తా, వద్దన్న. జ్యూస్ చేస్తా, వద్దన్న. సరే కోకోనట్ వాటర్ అను. ఫ్రూట్స్ అండి, వాట్ ఈస్ ఫ్రూట్స్ తీసుకోరా అంది. మేడం వద్దు. నో నో నో, మా ఇంటికి వచ్చి తినాల్సిందండి. చెప్పాను, ఇది పొట్ట అండి, ఇది వేస్ట్ బాస్కెట్ కాదు వేయటానికి, నాకు ఇప్పుడు ఆకలి లేదు, మీరు ఏమి ఇవ్వదలుచుకున్నారు ఇవ్వండి, ఇంటికి తీసుకెళ్ళి తింటానని చెప్పాను. అది కష్టమైన మా వర్డ్ అంటే కొంతమందికి అర్థం కాదు. చెప్పాను, ఇందాక ఏం చెప్పాను, మొహమాటం అయితే ఏమైంది? మొహమాటానికి పోయి ఆ ఏదో అయిపోయింది పాపం. మనందరం ఏమవుతున్నాం, మొహమాటానికి పోయి ఓవర్ వెయిట్ అయిపోతున్నాం. ఆల్రెడీ మనం 3 సార్లు చెప్పండి వాళ్ళకి, 3 సార్లు తింటామండి, మళ్ళీ 2 సార్లు తినండి. ఇవన్నీ కంపల్షన్స్ అండి. చెప్పాను ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, మీరు రెగ్యులర్గా వేసే దగ్గర ఉప్పుడు డబ్బా కనపడలా, ఎత్తుక్కొని వేసారా లేదా? ఇక్కడ కూడా ఇదే అంతే, ఇది కూడా అంతే. అవసరం థ్యాంక్స్ అండి, అవసరం లేదని తినాలా, ఇవ్వాలని మీరు ఇస్తాను, థ్యాంక్ యూ ఇవ్వండి, ఇంటికి తీసుకెళ్ళి తింటాం భోజనంతో పాటు, ఏదైనా. చెప్పాను కదా, మీకు దేవుడు ప్రక్షిప్తమై మీకు ప్రసాదం పెట్టినా కూడా పెట్టుకొని భోజనంతో పాటు తినండి. చాలా సింపుల్ ఇది. ఓకే. మీరు ఒక 1 వీక్లోనే యూ కెన్ సీ ద డిఫరెన్స్ అనమాట.
ఈ ప్రాసెస్ ఫాలో అవుతుంది. ఓకే. ఓకే సార్. చూసారా ఇక్కడ నెక్స్ట్ ఏంటి, ఈ మూడు చేసాం అన్నమాట. చూసారా మనం ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఫుడ్స్ తింటాం మన బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి అనమాట. ఎప్పుడైతే మంచి ఫుడ్ తినో న్యూట్రిషన్ లోపిస్తుంది అనమాట. అంటే పోషకాహారం లోపించడం ఒకటి, డబుల్ బొక్క, ఒకవైపు టాక్సిన్స్ ఒకవైపు న్యూట్రిషన్ లే. ఇది ఎలాగ తెలిసి చెప్పమంటారా? కాఫీ చేస్తున్నారు మీరు, కాఫీ పౌడర్ ఏమో ఒక చిటికెడు వేసారు, ఒక స్పూన్ ఏమో కారపొడి వేసారు. తాగుతారా కాఫీ మీరు? చెప్పండి. కాఫీలో కారం పొడి. నవ్వుతాం. ఇది కూడా అంతే కదా, మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం న్యూట్రిషియస్ ఫుడ్ తింటలేదు, ఇంకోవైపు నుండి బాగా వైట్ రైస్ మైదా ఐటమ్స్ తినేస్తున్నాము. సో యూ ఆర్ గెటింగ్ ఇన్ టు డబుల్ వ్యామీ, డబుల్ ప్రాబ్లం పడుతుంది అనమాట మనందరికి. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఆన్ దట్. సరే. నెక్స్ట్ ఏంటి చూడండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. చూసారా ఈ మూడు కాళ్ళ గురించి అందరికి తెలిసి, నాలుగో కాళ్ళ గురించి తెలియదు జనాలు. ఏంటిది నాలుగో కాలు? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అనమాట. చూసారా ఏమవుతుంది సార్? నెంబర్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ స్పైక్స్. చూడండి, గుర్తు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఇంక కొత్తగా ఏం తెలుసుకొని అవసరం లేదు. మీరు అందరూ బేసిక్ మన బాడీ ఎలా పనిచేస్తుంది, తిన్న ప్రతిసారి ఏమో చెప్పండి, పొట్టలోకి మనం తిన్నాం, ఏదైనా తిన్నాం, ఏ ఫుడ్ తిన్నా కూడా పొట్టలోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యాక ఏమవుతుంది, చిన్న పేగులోకి వెళ్ళిపోతుంది అనమాట. చిన్న పేగులో నుండి దానిలోని సారం అంతా బ్లడ్లోకి వెళ్ళి లాక్కుంటుంది అనమాట. దాన్నే గ్లూకోజ్ అంటారు. ఆ బాడీలోకి వెళ్ళినటువంటి ఆ గ్లూకోజ్ వచ్చేసి లివర్లోకి వెళ్ళిపోయి అక్కడ నుండి కంప్లీట్గా బాడీలో అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అదే శక్తి, గ్లూకోజే శక్తి అనమాట. తిన్న ప్రతిసారి గ్లూకోజ్ పెరుగుద్ది. గ్లూకోజ్ ఎవరు కంట్రోల్ చేస్తారు? చూడండి, మన బాడీలో షుగర్ వచ్చేసి తినకుండా ఉన్నప్పుడు ఎంత ఉండాలి? ఒక 80 mg/dL ఉండాలి. తిన్నటువంటి ఏ ఫుడ్ తిన్నా కూడా 2 గంటలలోపు మళ్ళీ 120 లోపు రావాలా. మళ్ళీ ఒక 4-5 గంటల కల్లా 90-95 రావాలా, ఒక 5-6 గంటలకు 80 రావాలా. అంటే ఈ నేరో మార్జిన్లో ఉండాలా. ఎందుకని? అది అద్భుతమైనటువంటి మన మెకానిజం అంటే దేవుడు ఇచ్చింది. షుగర్ ఎక్కువైంది అనుకోండి, ఏమో తెలుసా మీ అందరికీ? షుగర్ ఎక్కువైంది అనుకోండి, షుగర్ అంటే ఏంటి? మన నీళ్ళల్లో ఒక స్పూన్ వేయండి, నీళ్లు థిక్ అయిపోతాయి. 2 స్పూన్లు వేయండి, ఇంకా థిక్ అవుతాయి. 3 స్పూన్లు వేయండి, ఇంకా అది అంతా అది జిగురులాగా అయిపోయింది కదా. మన బాడీలో కూడా అంతే. ఎప్పుడైతే షుగర్ ఎక్కువ ఉంటుందో మన చిన్న చిన్న రక్తనాళాలన్నింటిలో కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకు బాగా షుగర్ వాళ్ళకి ఏమవుతుంది? కిడ్నీలు పోతాయా లేవా? కళ్ళు పోతాయి. మూడోది ఏంటి? కాళ్ళల్లో కింద బ్లడ్ పోయి అతను గుచ్చుకుంది అనుకోండి, సెప్టిక్ అయి కాళ్ళు తీసేస్తున్నారు. చూసారా? అంత అద్భుతమైన మెకానిజం దేవుడు ఇచ్చాడు అనమాట మనకి. ఆ షుగర్ 80-120 రేంజ్లో ఉండాలి. మనం ఏమవుతుంది, కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల వరకు కూడా ఇది మేనేజ్ అవుతుంటుంది. అది ఎలా మేనేజ్ అవుతుంది? ఇన్సులిన్ వల్ల అవుతుంది అనమాట. ఇన్సులిన్ ఒక హార్మోన్ ఉంటుంది అనమాట. ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఈ షుగర్ని తీసుకెళ్ళి సెల్స్లో పెట్టేస్తుంది అనమాట. 120. ఇప్పుడు మీరు మంచి హెల్దీగా ఉన్నాం అనుకోండి, మనకి ఏం ప్రాబ్లం లేదనుకోండి, మీరు ఒక 10 రసగుల్లాలు తిన్నారు, 10 రసగుల్లాలు, 2 hours తర్వాత చూస్తే మీ షుగర్ 120 ఉంటుంది. చూసారా? అట్లా కొన్ని సంవత్సరాలు ఉంటుంది, మేబీ దశాబ్దాలు ఉంటుంది. అంత అద్భుతం. మీరు ఎంత కుంపు చేసుకుంటున్నారు, కుంపు మీద కుంపు చేసుకున్నా కూడా మన బాడీ డ్యామేజ్ అవ్వదు. చూసారు? మీ అందరికీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మన గాజు గ్లాసు ఇట్లా ఒకసారి జారి పడితే ఏమవుద్ది? పగిలి మొక్కలు అవుద్ది. అందుకే చాలా కేర్ఫుల్గా పట్టుకుంటాం అది. అదే గాజు గ్లాస్ పడింది అనుకోండి, ప్లాస్టిక్ గ్లాస్ పడితే ఏం అవ్వదు. మన బాడీ అలా అనమాట, ప్లాస్టిక్ గ్లాస్ లాగా. ఎన్నిసార్లు ఎంత డ్యామేజ్ అయినా డ్యామేజ్ అవ్వదు. డ్యామేజ్ చేసిన మనం. డ్యామేజ్ చేయడం అంటే ఏంటి? మల్టిపుల్ టైమ్స్ తింటాం, బాగా షుగర్ ఉన్న ఫుడ్ తింటాం, న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం, తర్వాత నీళ్లు సరిగ్గా తాగకపోవటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, నిద్రపోకపోవటం, స్ట్రెస్ అవ్వటం, తర్వాత మన బాడీలో మళ్ళీ బయటికి పోవకుండా ఉండటం, మలవిసర్జనకి వెళ్ళకపోవటం. ఇన్ని కుంపు చేసినా చాలా రోజులు ఏం అవ్వదు. 30 ఏళ్ళు 35 ఏళ్ళకి స్లోగా ఏమవుతుంది? ముందు లావ్ అవడం పట్ట వస్తుంది రైట్గా, తర్వాత లావ్ అవడం మొదలు పెడతారు. తర్వాత చెక్ చేస్తే కొలెస్ట్రాల్ పెరిగి ఉంటుంది, తర్వాత చూస్తే లివర్ ఫ్యాటీ లివర్ అయి ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటి, మనం ఏం చెప్పాను మీకు? నీళ్లు తప్పి చేతి తీసుకున్న ఫుడ్డే కనుక తిన్న ప్రతిసారి షుగర్ పెరుగుతుంది. డిగ్రీ ఆఫ్ గ్లూకోజ్ ఇంక్రీజ్ అంటే ఎంత పైకి అవుతుంది చూడండి. ఇది ఎలాగంటే, ఒక బాల్ని ఇట్లా వేసాం అనుకోండి, సింపుల్గా జంప్ అవుతుంది, గట్టి కొట్టి పైకి వెళ్ళిపోతుంది హైట్కి కదా. అలానే మన బాడీలో కూడా మీరు హై కార్బ్ ఫుడ్ తిన్నారనుకోండి, స్వీట్స్ తినేశారు, ఒక 3 స్వీట్స్, షుగర్ బీభత్సంగా 200 వెళ్ళిపోయింది, 250 వెళ్ళిపోయింది.
మళ్ళీ అది మీరు మంచిగా హెల్తీగా ఉంటే విత్ ఇన్ 2 అవర్స్లో మళ్ళీ అది లాక్కొచ్చేస్తుంది అనమాట ఇన్సులిన్. అలా ఎన్ని సంవత్సరాలు చేస్తుంది చెప్పండి? మీరు అందరూ ట్రై చేయండి. మనకి ఇయర్ బడ్ ఉంటుంది కదా, చెవిలో పెట్టుకునేది. ఇయర్ బడ్ తెలుసు కదా అందరికీ, చెవిలో పెట్టుకునేది. అది తీసుకొని మీరు తొడ మీద ఇలా రాసుకుంటే ఏమన్నా ప్రాబ్లమా చెప్పండి? ఏమిలే. కానీ మీరు రోజుకు ఒక 20 సార్లు రాసుకోండి, 2 నెలలు ఏమవుద్ది అక్కడ? గీత పడుద్దా లేదా? అలానే మనం చేసే మిస్టేక్ అనమాట. మనం ఏం చేస్తున్నాం? పొద్దున్నే లేవగానే కాఫీ, తర్వాత టిఫిన్, ఆఫీస్కి వెళ్తే అన్నీ ఏమి ఇస్తారు చెప్పండి ఫ్రీగా ఆఫీసులో? కాఫీ ఫ్రీ కాఫీ. ఎందుకు ఇస్తారు కాఫీ? మీ మీద ప్రేమతో కాదు. మీరు అటు ఇటు వెళ్ళి టైం పాస్ చేయకుండా, వేస్ట్ చేయకుండా ఉంటారు కూడా మీ గ్లాస్ దగ్గరికి కాఫీ పెడతారు. కంపెనీ మేనేజ్మెంట్ ఐడియా. లేదా మీరు వెళ్తారు కాఫీ కానీ అరగంట అటు ఇటు, అందుకని మీకు కాఫీ ఫ్రీ ఇస్తారు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ 3:30కి ఆఫీస్ వాళ్ళకి ఏమి ఇస్తారు? మళ్ళీ ఇంకో రౌండ్ కాఫీ. 5 గంటలకు 6 గంటలకు మనకి దారిలో వెళ్తే వెళ్తే ఏదో బజ్జీలు గిజ్జీలు తింటాం. నైట్ వెళ్ళి భోజనం చేసాం. ఇదే జనరల్గా అందరికి అలవాటు కదా. దానికి తోడు ప్లస్ మీ ఆఫీసులో ఎవడెవడదు బర్త్డే అనగానే కేకులు ఇవ్వగానే కేక్ లాగిచ్చేసాం. ఎవరో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కనుక మనం ఈ మిస్టేక్స్ అన్ని కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. నేను చేసేవాడిని. నేను కనీసం 30 సంవత్సరాలు అంటిల్ ఏజ్ 55 వచ్చే వరకు మనకు బుద్ధి జ్ఞానం లే. ఏమేమి మిస్టేక్ చేసేవాడిని? నీళ్లు నేను 1 లీటర్ తాగేవాడిని. ఒకసారి మలవేసిందుకు వెళ్ళేవాడిని. ఎక్సర్సైజ్ చేసేవాడిని. చక్కగా 8 అవర్స్ పడుకునేవాడిని. నాన్ వెజిటేరియన్ మానేశాను, కాఫీ టీలు మానేశాను. కానీ నాకు ఇంత అవగాహన లే. చూసారా? చెప్పాను, నేను డైలీ ఎక్సర్సైజ్ చేసేవాడిని, 8 అవర్స్ నిద్రపోయేవాడిని, స్ట్రెస్ లేదు, కాఫీ టీలు మానేశాను, తర్వాత నాన్ వెజ్ మానేశాను, ఆల్కహాల్ మానేశాను. అయినా నాకేం ఇంప్రూవ్ కాలే హెల్త్. కారణం ఏంటి? ఈ మిస్టేక్స్, 10 మిస్టేక్స్. చూడండి, మంచిగా నిద్రపోయేవాడిని, స్ట్రెస్ లేదు, రోజు ఎక్సర్సైజ్ కంపల్సరీ చేసేవాడిని. ఎక్సర్సైజ్ నేను నా కాలేజ్ టైం నుండి కూడా అంటిల్ మై ఏజ్ ఈవెన్ టుడే నా 68 ఇయర్స్. కాలేజ్ టైం అంటే వెన్ ఐ వాజ్ ప్రాబ్లీ 17 ఇయర్స్. ప్రతిరోజు 1 అవర్ వాకింగ్ చేస్తాను, చక్కగా 8 అవర్స్ నిద్రపోతాను, స్ట్రెస్సే లే నాకు. ఓకే. కానీ ఇట్ హెల్ప్ నో. తర్వాత 2000లో అట్ ద ఏజ్ ఆఫ్ 40 క్లాస్ అటెండ్ అయ్యి నాన్ వెజ్, కాఫీ, టీ, ఆల్కహాల్, నాన్ వెజ్ అన్నీ మానేశా. కానీ ఏం ఇంప్రూవ్మెంట్ లే. చూసా 2002 నుండి కొలెస్ట్రాల్ ప్రాబ్లం మొదలైంది. ఇలా ఉండేవాడిని. రోజు చూసారా, పొద్దున ఒక 5 ట్యాబ్లెట్లు, రాత్రి ఒక 6 ట్యాబ్లెట్లు. ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి? డయాబెటీస్ ఉంది, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషరు, కిడ్నీ స్టోన్స్, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ ప్రాబ్లం. చూసారా? కనపడుతుందా స్లైడ్? కెన్ యూ సీ ద స్లైడ్? ఎస్ సార్. చూసారా? 10 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నా, బెల్లీ ఫ్యాట్, బీపీ అన్నీ ఉన్నాయి అనమాట. తర్వాత ఏం చేశాను? ఇప్పుడు రాజుగారి బుక్ ఒకటి చదివి ఆయన డివిడీలో విని ఫాలో అయ్యాను అనమాట. తర్వాత లాస్ట్ 12 ఇయర్స్లో బాగా రీసెర్చ్ అనమాట. మోర్ దెన్ 8,000 అవర్స్ ఆఫ్ రీసెర్చ్ చేసి నేర్చుకున్నాను అనమాట అన్ని. చూసారా? చూసారా ఇంప్రూవ్మెంట్? 8 కిలోలు, 9 కిలోలు వెయిట్ లాస్, వేస్టేజ్ 3 ఇంచెస్ తగ్గిపోయింది, బీపీ నార్మల్, మెడిసిన్స్ 11 మెడిసిన్స్, 0 మెడిసిన్స్. ఇవన్నీ 4 నెలలు సాధ్యం. ఎలా? కారణం ఏంటంటే మనం చేసేటువంటి మిస్టేక్స్. అంతకుముందు 7 మిస్టేక్లు చేసేవాడిని, అలాంటిది 0. ఏం మిస్టేక్లే. దినచర్య 100% ఫాలో అవుతున్నాం అనమాట. ఇప్పుడు దినచర్య ఏమవ్వాలో చూద్దాం. చూసావా? మనం మిస్టేక్స్ చేయటం ఆపేయాలి. బ్లడ్ టెస్టులు చేసుకొని తెలుసుకోండి మీరు మీ కథ ఏంటని. షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా అని చెక్ చేసుకోండి. రోజు చేయాల్సిందల్లా ఏంటి? మనం స్లైడ్ అది క్విక్గా చూద్దాం. టైం 10 మినిట్స్ ఉంది, అది నేను చూద్దాం. విల్ సీ దట్. డౌట్స్ ఉన్నాయి? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ మంత్లో సండేస్ నా క్లాసెస్ ఉంటాయి తెలుగులో, మీరు వినొచ్చు. మీరు ఎన్రోల్ అవ్వండి. ఐ థింక్ ఇవాళ ఓపెన్ అవుతుంది అనుకుంటా క్లాసులు. చూడండి. చూడండి, మనం ఏం చేయాలి? మనకు నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్తో పాటు ఏం కావాలి? ఫాలో అవ్వాలా. అవునా కదా? ఏం చేయాలి? రోజు చేయాల్సిందే. చూడండి, చదవండి ఒకళ్ళు ఎవరన్నా. రోజు చేయాల్సిందేంటి? 4 నాలెడ్జ్ liters of water, 2 bowls movements, 1 అంటే 2 hour సార్లు టాయిలెట్ walking, వెళ్తాం. stress management, 8 hours
రైట్ సార్. తర్వాత Eat only 2 times. In hungry, nothing in between 2 meals except water or butter. తెలుగులో చెప్పండి ఈ పాయింట్లు ఎవరైనా ఒకళ్ళు డైలీ 4 liters of వినండి, water రాసుకోండి తాగాలి. రాసుకోండి అందరు. ఉన్నాయి 6 పాయింట్లు. 6 పాయింట్లు మనం కుంపు చేస్తున్నాం. ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటి? రోజు 4 లీటర్ నీళ్ళు తాగాల. లెక్క పెట్టుకొని బాటిల్ పెట్టుకోండి తాగుతున్నారు లేదా. తాగే పద్ధతి ఇందాక తెలుసుకున్నారు. 1 4 లీటర్ నీళ్లు తాగటం. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. 3 1 అవర్ వాకింగ్ చేయాలి. తర్వాత 7-8 అవర్స్ పడుకోవాలి. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. 5వ పాయింట్. 6వది ఏంటి? బాగా ఆకలి వేసినప్పుడు 2 సార్లు ఇంట్లో చేసుకుని ఫుడ్ కుమ్మేయండి. ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఏ ఫుడ్ తినాలి అది మీ ఇష్టం. వెజ్ తింటారా, నాన్ వెజ్ తింటారా, అది తింటారా, ఇది తింటారా, ఇంత క్వాంటిటీ తింటారా, ఇంత క్వాంటిటీ తింటారా, మీ ఇష్టం. 2 సార్లు తినండి. మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. ఇదే కష్టమైంది చెప్పండి. హలో ఒకటే కష్టం సార్, ఆ? అదొకటే కష్టం, మధ్య మధ్యలో ఏం తినకుండా. అదే చేయండి. ఇప్పుడు ఇన్నాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు ఓకే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఓకే ఇన్నాళ్ళు మనకి అవగాహన లేక తిన్నాం. వాళ్ళేదో ఇబ్బంది, వాళ్ళు మొహమాటానికి ఎన్నోసార్లు తినాం లేదా మనందరం. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని చేయబాకండి. ఆపేయండి కొన్నాళ్ళు. చూడండి, ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేసి చూడండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే కదా వచ్చేది మనకి. మంజుల గారు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఏమి నేర్చుకున్నారు ఏంటి? అంటే ఇంతకు ముందు వాటర్ తాగకపోయేదాన్ని, చేయకపోయేదాన్ని. ఇప్పుడు వాటర్ అవి తాగడం వల్ల, పొద్దున్నే మార్నింగ్ వాటర్ తాగడం వల్ల. ఎంత తాగుతున్నారు పొద్దున్నే? పొద్దున్న నిద్ర లేచిన తర్వాత 1 లీటర్ తాగుతా. స్లో వాకింగ్ చేసి వాష్రూమ్కి వెళ్తాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 1 లీటర్ నీళ్ళు. మళ్ళీ 1 అవర్ తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి రెండోసారి తాగుతున్నావు. రెండోసారి కూడా టాయిలెట్ వెళ్ళగలుగుతున్నావు. వెరీ గుడ్. తర్వాత రోజు అంతట్లో ఇంక మళ్ళీ తర్వాత 2 సార్లు భోజనం తర్వాత మధ్యలో 2 లీటర్ తాగుతున్నావా? అప్పుడో గ్లాస్ చెప్పిన. వెరీ గుడ్. ఎంత వెయిట్ తగ్గావు? ఏమైంది? ఫస్ట్ 72 అట్లా ఉండేదాన్ని. 15 days కి 2 kgs అట్లా తగ్గుతూ 65కి వచ్చింది. 70 to 65. సూపర్. ఎన్ని కిలోలు తగ్గినట్టు? 65 అంటే ఒక 7 కిలోలా? 7 కిలోలు తగ్గా. ఇంకెంత తగ్గాలా? ఉందా ప్లాన్ ఉందా? వెరీ గుడ్. తర్వాత ఈ డి విటమిన్, B12 కూడా వేసుకుంటున్నావు కదా, దానివల్ల కొంచెం నీరసం అది పోయిందా? బాగా తెలుస్తుందా? బాడీ పెయిన్స్ అట్లాంటివి ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడు అట్లాంటివి. రోజు ఎన్నిసార్లు తింటున్నావు ఇప్పుడు? 2 times. మధ్యలో ఏమైనా తింటున్నావా? లేదు, అంతకుముందు తినేదాన్ని. ఇది కష్టంగా ఉందా ఇది చేయటం? ఏం లేదు, అంటే మొదట్లో కొంచెం కష్టం అనిపించింది, తర్వాత ఇప్పుడు రోజులో 4 లీటర్ నీళ్లు తాగుతున్నావు, 2 సార్లు టాయిలెట్ వెళ్తున్నావు, ఈ పనులన్నీ చేసుకుంటున్నావు, చక్కగా 2 సార్లు తింటున్నావు. మధ్యలో ఎవరైనా పెడితే ఏం చేస్తా? దాచుకుని తింటావు. వెరీ గుడ్. చాలా హ్యాపీ మంజుల. నువ్వు ఒక్కసారి విని ఇంప్రూవ్ అయ్యావు. చాలా మంది ఇన్ని కూడా ఇంప్రూవ్ అవ్వరు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. చేసి ఇక్కడ పనిచేస్తుంది అనమాట. కానీ ఫాలో అయ్యి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 3-4 months ఫాలో అయ్యి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చింది. దీనికి సింపుల్, మనకు కొంచెం డెడికేషన్ కావాలి, కంప్లీట్ అండర్స్టాండింగ్ కావాలి. అలా ఇంప్రూవ్ అయింది. మీరు అందరూ కూడా ఇంప్రూవ్. చూడండి, ఫుడ్ చక్కగా చేసుకోండి. మల్టీగ్రేన్ చపాతి, కూరలు చేసుకోండి, కర్డ్స్ పెట్టుకోండి. మంచిగా తినాలంటే చూడండి, వైట్ రైస్ లేకుండా ఏమి లేదు. చూడండి, దీనిలో డయాబెటిక్ వాళ్ళకి అద్భుతమైన ఫుడ్ ఇది. నో కార్బోహైడ్రేట్, లో కార్బో అనమాట. కూరలు పెట్టుకోండి, చేసుకోండి చక్కగా. ఇవి కూడా చూసారా, వెజ్ సలాడ్స్, నట్స్, తర్వాత ఘీ కానీ, కోకోనట్ కానీ. ఆ తర్వాత చూడండి ఈ ఫుడ్, తర్వాత చూసి స్ప్రౌట్స్, ఫ్రూట్స్తో తినవచ్చు చక్కగా. ఇది స్క్రీన్ షాట్ పెట్టుకోండి. ఈ ఫుడ్ ఫాలో అవ్వండి. తర్వాత డి విటమిన్ తక్కువ ఉంటుంది అందరికి, డి విటమిన్, B12 వాడుకోండి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ కూడా చక్కగా ఇంకా వినండి, వీడియోస్ వినండి. నా యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోలు వినొచ్చు. మేడం డాక్టర్ గారు చెప్తారు, మీకు స్పెసిఫిక్గా చెప్తారు. బ్రాడ్గా నేను చెప్పాను, ఆ స్పెసిఫిక్గా ఇది ఫాలో అవ్వండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ చెప్పింది అందరూ విన్నారు కదండి. ఈ రాంగ్ హ్యాబిట్స్ ఒకటి, అండ్ మనం ఫాలో అవ్వాల్సిన దినచర్య, అండ్ అందరూ డైట్ చార్ట్ అంటారు. మీకు శాంపుల్ డైట్ చార్ట్ కూడా సార్ చూపించేసారు. నో కార్బ్ మీల్, మనం కార్బ్స్ ఎట్లా తగ్గించి ప్రోటీన్ ఎట్లా పెంచుకుని తినొచ్చు. సో ఇవన్నీ మనకి ఒక ఎగ్జాంపుల్ లాగా. ఇప్పుడు మనం మేడం చెప్పండి భార్గవి గారు. ఇప్పుడు సార్ 10 టాబ్లెట్స్ తీసుకుంటున్నారు అని చెప్పారు కదా ముందు. ఓకే. ఇప్పుడు అసలు అన్ని వదిలేశారంటారు కదా. మామూలుగా షుగర్ పేషెంట్లకి నార్మల్ వచ్చినా కూడా వేసుకోవాలి అంటారు డాక్టర్స్. అదేం లేదండి, డయాబెటిక్ రెమిషన్ అనేది ఉంది. మనకి తెలియని విషయం ఏంటంటే థైరాయిడ్ కి, డయాబెటీస్ కి, హైపర్ టెన్షన్ ఇలాంటి డిసీజెస్ కి ఇంకా మనం బతికున్నంత కాలం టాబ్లెట్లు వేసుకోవాలండి. ఎందుకంటే మనకి అక్కడ నాలెడ్జ్ లేకపోవటం వల్లే మనం ఆ ట్రాప్ లో పడుతుంది. యాక్చువల్లీ డయాబెటీస్ ఎందుకు వస్తుంది? టూ మచ్ ఆఫ్ కార్బ్స్ వల్ల శారీరక శ్రమ లేకపోవడం వల్ల. మన యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది. ఒకప్పుడు ఇలా లేం కదా, ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా ఏదో ఒక పని ఉంటూ ఉండేది మార్నింగ్ టు మా నైట్. మా అమ్మగారికి హాస్పిటల్ చూపించాం, నార్మల్ వచ్చింది, ఇంకా అవసరం లేదు కదండి సార్ అంటే డాక్టర్ గారు వాడాలమ్మా అని చెప్పారు. మేడం అవునండి. అంటే భార్గవి, ఓ పంచి నా నెంబర్ ఉందా దీనిలో? చూసావా? స్క్రీన్ షాట్లు పెట్టాము, రాసుకున్నావా చూడలేదు లేదా? సార్. చూసుకోవాలి మరి. చెప్పండి అలర్ట్, సార్. అదే ఇందాక చెప్పాను, అలర్ట్ ఏకామరం లాగా ఉండాలి మనందరం. అభిమన్యు టైప్ లో లేదు సార్, ఉండకూడదు. చిన్న పాప ఉంది, డిస్టర్బ్ ఎక్కువ సార్. నో ప్రాబ్లం, కొంచెం డోంట్ వరీ. ఆదిత్య గారు ఇస్తారు స్క్రీన్ షాట్, మళ్ళీ ఒకసారి పెడతాను, మీరు రాసుకొని నాకు షేర్ అవును సార్. చేయండి. ఇదిగో దీనిలో ఉంది నంబర్, చూడండి పైన ఉంది చూడండి నంబర్, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కనపడుతుందా? రావట్లేదు సార్. రాలేదా? రాలేదు సార్. వచ్చింది సార్, స్క్రీన్ వచ్చింది. రాలేదా? ఇప్పుడు వచ్చిపోయింది జస్ట్. ఓకే, నో ప్రాబ్లం. చాట్ బాక్స్ లో పెట్టండి సార్. కనపడుతుందా? 1 minute, జస్ట్ ఇట్ కమ్, 1 second. మెయిన్ అండి కనపడుతుందా? డయాబెటిక్ రెమిషన్ అనేది ఉంది. మీరు హలో, ఒకటి కెన్ యూ సీ దిస్? గుర్తుపెట్టుకోవాలి. కనపడుతుందా అందరికి? అది లేదు సార్ సార్. నెంబర్ ఉందండి దాంట్లో, మీరు చూడండి. సెకండ్ లైన్ లో లాస్ట్ ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టుకుంటే సరిపోతుంది. రిపోర్ట్లు పెట్టండి, రిపోర్ట్లు పెట్టండి. ఇది చాలా అన్యాయం. తగ్గిన కూడా డాక్టర్లు ఎందుకు వద్దంటారు చాలా మందికి, ఎందుకంటే నేను అదే పనిగా వెళ్ళి మాట్లాడాను సార్. నార్మల్ ఉంది అమ్మకి, తీసేయచ్చు కదా టాబ్లెట్స్ వేసుకోకుండా అంటే, లేదు మేడం వాడాలి, సడన్ గా తగ్గించేస్తే పని పెరుగుతుంది అన్నారు సార్. మెయిన్ రీజన్ ఏంటంటే, చూద్దాం. లేదు సార్, కొంతమంది మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయంటే వన్స్ టాబ్లెట్ తీసేసినా నార్మల్ గా తినేస్తారు, ఎక్సర్సైజ్ చేయరు, మళ్ళీ షుగర్స్ పెరుగుతాయి. బట్ లైఫ్ స్టైల్ అనేది ఎట్లా ఉండాలంటే, మనం ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసాం అనుకోండి, డెడికేటెడ్ గా రోజు వాటర్ తాగటం, 2 మీల్ డైట్, ఎక్సర్సైజ్, స్లీప్, ఇలాంటి క్వాలిటీస్, ఈ 7 ఎసెన్షియల్ ని మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటే మీకు ఆ డ్రగ్ అనేది అవసరం ఉండదు నార్మల్ అయినాక. లేదు టాబ్లెట్ ఆపేసాం ఇంకా లేదు అనుకొని మళ్ళీ నార్మల్ గా రైస్ తింటూ అండ్ ఎక్సర్సైజ్ చేయకపోతే మళ్ళీ వస్తుంది, రియకరెన్స్ ఉంటుంది. ఏ డిసీజ్ మేడం ఈ డైట్ మెయింటైన్ చేస్తూ టాబ్లెట్స్ కట్ చేయొచ్చా మేడం? డైట్ కి మెడిసిన్ కి సంబంధం లేదండి. ఓవరాల్ 7 ఎసెన్షియల్ అన్ని ఉండాలి. సో నాచురోపతిలో మేము చెప్పేది అది, ఎలిమినేషన్ ప్రాపర్ గా ఉండాలి. తీసుకున్న ఆహారం శరీరం వాడుకోవాలి, వాడుకున్నాక అది లోపల తగిన విసర్జన క్రియల ద్వారా అది ఆ వ్యర్థాలు వెళ్ళిపోవాలి. సో వ్యర్థాలు నిలబడినా డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఒక వృక్షం, వాటికి మంచి ఫీడింగ్ వేస్తున్నారు అంటే మట్టి మంచిగా ఉంది, వాటికి ఎరువులు మంచిగా ఉంది, వాటరింగ్ రైట్ గా వేస్తున్నారు, సన్లైట్ ఉంది, అండ్ ఎయిర్ కూడా క్వాలిటీగా ఉంటే ప్లాంట్ గ్రోత్ ఉంటుంది, రైట్. అదే మనం ఆ మొక్కకి నీరు పోయకుండా మట్టి మంచి నేల లేకపోతే మొక్క ఎదుగుతుందా? సేమ్ అట్లాగే రూట్, మనం ఎక్కడైనా రూట్ ని చూసుకోవాలి. సో రూట్ లో ఏంటి, చాలా కారణాలు ఉంటాయి. మన లైఫ్ స్టైల్లో ఫస్ట్ రీజన్ ఎక్సర్సైజ్ చేయకుండా. అందరూ ఏదో డైట్ చేస్తే తగ్గుతామంటారు. సో డైట్ వల్ల కాదు, మనం ఏ ఆహారం తీసుకున్నా, ఈవెన్ ఒట్టిగా ప్రోటీన్ డైట్ చేసినా కూడా మజిల్ కి వెళ్తుంది. ఆ మజిల్ అది వాడుకోకపోతే ప్రోటీన్ కూడా ఫ్యాట్ గా మారుతుంది. మజిల్ ఆ ప్రోటీన్ ని వాడుకున్నప్పుడు, ఆ వాడుకునే టైంలో మజిల్ లోపల గ్లూకోజ్ ఉంటుంది. ఏదైతే మనకి ఆహారంలో నిలబడిన గ్లూకోజ్, పిండి పదార్థాల ద్వారా, ఫుడ్ ద్వారా వస్తున్న గ్లూకోజ్, ఇది ఎక్సర్సైజ్ ద్వారా ఖర్చు చేయాలి. మనం ఎక్సర్సైజ్ చేస్తుంటే ఎక్సెస్ గ్లూకోజ్ ఖర్చు అవుతుంది, అండ్ తీసుకున్న ఆహారంలో ప్రోటీన్ అనేది కంఠపుష్టిగా మారుతుంది. ఈ రోజు నేను ఒక స్లైడ్ పెట్టాను మన గ్రూప్ లో, మీరు చూసున్నారో లేదు. ఒక హెల్దీ డైట్ 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలో అవుతున్నారు. ఒక అతను ఆ డైట్ తింటున్నాడు, హెల్దీగా ఉన్నాడు, కానీ ఒక అతనికి సెల్స్ రిసీవింగ్ లేదు. ఎందుకు రిసీవింగ్ లేదు? తను ఒక ప్రిన్సిపల్, డైట్ ఒకటే చేస్తున్నాడు, మిగతా 7 ఎసెన్షియల్ మిగతా 6 మిస్ అయ్యారు.
అంటే ప్రాపర్ ఎలిమినేషన్ లేకపోయినా సెల్ఫ్ క్లీనింగ్ ఉండదు. ఎలిమినేషన్ చూసుకోవాలి, హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి, స్లీప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అండ్ డైట్ దట్టు న్యూట్రిషన్ ఉండేదే తీసుకోవాలి. ఇలాంటివన్నీ మెయింటైన్ చేయాలి. సో మనం రేపు మాట్లాడదామండి మిగతా సెషన్ అంతా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 3 o'clock అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.